వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. కమాన్ రాజుగారు. వచ్చాడయ్యో స్వామి 6 అడుగుల గుంత తీసి. అట్ట కాదు, వచ్చాడు స్వామి 6 అడుగులు గుంత తీసి స్వామి. దొందే గొడుగులు ఇచ్చాను మీకేసుకోవడానికి కాదు, నాకు వెయ్యొచ్చు కదా. గొడుగంట పెట్టచ్చు కదా. అరే జీతం నువ్వే కర్రా తీసుకుని నువ్వే పట్టచ్చుగా. నువ్వు జీతం తీసుకోవటంలో నువ్వు పట్టచ్చుగా. నా గొడుగు నేను పట్టుకుంటాను రా. ఆ బీరువాలో గుండుపోటు మాత్రం తెచ్చిపెట్టరా. ఆ బీరువాలో గుండుపోటు మాత్రం తెచ్చిపెట్టరా. అరే నువ్వు జీతం తీసుకుంటాను నువ్వే వెళ్ళి తెచ్చి పెట్టచ్చు కదా. నువ్వు జీతం తీసుకోవటంలో నువ్వు తెచ్చిపెట్టచ్చుగా. అరే సీనియర్ కి అలా చెప్పకూడదు. నీ వల్ల గుండుపోటు పోయి తలపోటు వచ్చిందిరా. నా వల్ల కాదురా. ఎందుకురా నా ప్రాణాలు ఎలా తినేస్తున్నారు మీరు? ఆడైనా తగ్గొచ్చు కదా, నువ్వేనా తగ్గొచ్చు కదా. అసలు నీకెందుకురా ఈ వైరం? రే నువ్వు మాత్రం గల్లీలోనే తెలుసు నాది గల్లీ. చెప్తాను ముందు ఈ డైలాగ్ అయిపోయిన తర్వాత నక్కకి. ఆ డైలాగ్ కాదు, అది చెప్పంటే ముందు ఇది చెప్పు తర్వాత చెప్తాను. ఫస్ట్ అది చెబితే వర్కౌట్ అవదురా. నక్క వాతలు పెట్టుకుంటే పులి అవదా చెప్పాలరా, నీకు అన్నం పెడతాను. నక్కకి వాతలు పెట్టంగానే పుల్ అయిపోద్దు. అట్టా గానీ నెత్తిగా మాట్లాడితే దుర్గా రావడం. ఎప్పుడు వచ్చినావు కదండి దిగిందే లేదా బుల్లెట్. అరే నువ్వు గల్లీ వరకాకే తెలుసురా, నాది అట్ట కాదు గల్లీ నుంచి ఢిల్లీ వరకాకే వెళ్ళిద్దిరా. నీది ఢిల్లీ వరకే తెలుసు, మేడం అడుగు నాది లండన్ వరకు తెలుసు. లండన్ లండన్. అమ్మా టీమ్ లీడర్లు అయ్యుండి పంచి డైలాగులు నేను వేసుకోవాల్సింది, కూర్చొని వీళ్ళతో డైలాగులు చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చిందమ్మా. ఇలాంటి దౌర్భాగ్యం ఏ టీమ్ లీడర్ కి రాకూడదమ్మా. ఒరే ఈ కోటలో గుమ్మస్తాగా కొన్ని సంవత్సరాలు పనిచేశాను. అదిగో అతనున్నాడు చూసావా, ఆయనే రాజుగారు. ఆ రాజుగారు పోతూ పోతూ నా వారసుడు చిన్నప్పుడు తప్పిపోయాడు, ఆడు వచ్చిన వెంటనే 30 కోట్లు అన్నాడు. ఈ రోజుతో గడువు పూర్తి అయిపోతుంది. ఆ 30 కోట్లు మనయ్యే. ఆ 30 కోట్లు నాకు సంబంధం లేదు, నువ్వే ఉతకాలి. అరే నువ్వే ఉతకాలి, నువ్వు జీతం తీసుకోవట్లా. కోట్ల ఒరే 30 కోట్లు అంటే వేసుకుంటే కోట్లు కాదురా, డబ్బులు రా. 30%. ఇద్దరు లేగోలు చేతులు కొట్టుకుంటే ఎలాగుంటదో అలాగుందరా నా పరిస్థితి. ఇప్పటికైనా లోపలికి వెళ్ళిపోదు. మీ గురించి నేను కూడా డైలాగులు మర్చిపోతున్నాను. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. ఆ గోపిక సంగతి పక్కన తిరిగి తిరిగి ఓపిక అంతా అయిపోయిందిరా. అర్రా డ్యూటీకి వెళ్దాం, టైం అవుతుందా? ఒరే నాకు ఈ అమ్మాయి దొరికేంత వరకు నేను డ్యూటీకి రానురా. ఒరే ఈ అమ్మాయిని ఎక్కడ చూసారు నువ్వు? మన ఇంటి పక్కన ఫోటో స్టూడియో ఉంది కదా, అందరూ చూసావా? కాదు అక్కడ ఫోటో దొరికితే తెచ్చేయను. ఏదేమైనా సరే ఈ అమ్మాయి నాకు కావాలరా అంతే. అరే మనం ఫోటో కోసం ఎత్తుకుంటూ పోలీస్ స్టేషన్ గానీ వచ్చావా? ఎందుకు అడుగుతున్నారు అలాగా? ఇక్కడ నా ఫోటో ఉంటేనే. అది నీ ఫోటో కదరా, నీ పోలుకులతో ఉన్న పెద్ద ఆయన ఫోటో అది. ఎవరయ్యా చెప్ప చేయకుండా కోటలోకి ఎంటర్ అయిపోయారు? ఎప్పుడు చూడని ముసిలి కొళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. నేనెవరిని? ఆ పెద్ద కొడుకు బాబు. ఎప్పుడు వచ్చినా సరే 30 కోట్లు ఇమ్మని చెప్పాడు బాబు. మరి ఇచ్చాను లేట్ ఎందుకు? దానికి ఆయన పెద్ద లింక్ పెట్టాడు బాబు. ఆయన 100 కోట్ల ఆస్తి, అమ్మాయిల కోసం 70 కోట్ల ఆస్తి తరిగిపోయింది బాబు. నాకులాగే నా కొడుకు కూడా 30 కోట్లు ఖర్చు అవడానికి లేదని చెప్పి 30 రోజులు అమ్మాయి వంక కూడకుండా చుంటే ఆ 30 కోట్లు మీకు ఇమ్మన్నాడు బాబు. అది అతని వల్ల కాని పని. అరే 3 నిమిషాలు అమ్మాయిని చూడకుండా 3 రోజులు ఏంట్రా? దగ్గర కదా 30 కోట్లు రా. 30 రోజులు ఓపిక పట్టు, లైఫ్లు సెట్ అయిపోతారా. 30 కోట్లు రా, ఆలోచించి ఒకసారి. ఏంట్రా లెక్క ఆడుతున్నా? అరే 30 కోట్లు అంటే ఎంతమంది అమ్మాయిలకి ఐఫోన్ కొనొచ్చరా? అది చెప్పించుకో పనికి మళ్ళీ అదమంట 30 ఒక్క కుర్తి నువ్వు ఉన్నారా? ఎంతమంది అమ్మాయిలకి ఐఫోన్ ఉంది, మంచోడు కదా. అవునండి డీలోకండి మా నేను గెలుచుకుంటాను. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమను. ఆగా ఈ 30 రోజులు కూడా నిన్ను 10 మంది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. అందులో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఈడు 30 రోజులు కాదురా, 30 కూడా నిమిషాలు ఉండలేడు. జోకేసే నవ్వండిరా. నవ్వేంద్రా జోకెత్తే? నువ్వే నవ్వచ్చు కదా, జీతం ఎత్తలా. సంతకం ఎట్రా? 50 మంది ప్రజానికానికి తెలియజేయదేమనగా ఈ రోజు తొండంగి గ్రామంలో రికార్డింగ్ డాన్స్ ప్రదర్శించబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? తొండంగిలో రికార్డింగ్ చేస్తున్నారంట. ఇందాక మీ ఇప్పుడు కొట్టాను చెప్పింది పనికి అన్నాడు. అక్కడికి వెళ్ళరండి రా.
రే ఈ 30 రోజులు ఏ అమ్మాయిని చూడకూడదు. ఒక్కొక్కడికి 10 లక్షలు ఇస్తాను, మీకు అర్థం చూడకుండా చూసుకోవాలి. వాడు గెలిచేలాగా ఉన్నాడు అయ్య గారు. ఆయన ఎక్కడ గెలవనిస్తాన్రా, నా ప్లానింగ్ లో నాకున్నాయి. దమయంతి పంపించు ఫస్ట్ అస్త్రాన్ని. ఆడవాసన రా. నీకు తెలుసు కదే నేను అందంగా ఉండడం వల్ల ఎంత మంది వెనక పడుతున్నారో. నీ కరువు చల్లకుండా నా బ్యూటీ స్పాట్ చూసావా, దాన్ని చూసి అందరూ పడిపోతున్నారే. ఏంద్రా అమ్మాయి? చెట్టు కట్టేయండి, తీసుకెళ్ళండి. దమయంతి ఫస్ట్ అస్త్రం పనిచేయలే, ఇంకో 4 అస్త్రాలని పంపించు. ఆ ఎర్ర చీర కట్టుకున్నది భలే అందంగా ఉందిరా. ఎర్రచీర నీకెలా తెలుసురా? నేను వాయిస్ వింటే చాలరా, ఏ రంగు చీర కట్టుకుందో చెప్పేయగలను. నిన్ను చూస్తుంటే అందరూ తమన్నలా ఉన్నావంటారు. అయినా నీకేం తక్కువే, నిన్ను చూస్తే అనుష్కలా ఉన్నారంటారు. బస్ టైం అయిపోయింది, వెళ్దాం రా. ఇట్రా. దమయంతి ఆ అస్త్రాలు కూడా పనిచేయలే, ప్రపంచంలోనే ఎవ్వరికి లేనంత అందం ఉన్న ఆ అస్త్రాన్ని పంపించు. ఇన్నెలా కాదురా, మంచానికి కట్టేయండి. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, ఇంక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. రే కోటలోని మొనగాడని పిలుస్తుందిరా, నా వల్ల కాదురా. నిజంగానే చేస్తున్నా, ఫీల్ అయ్యి. అమ్మాయి ఏదిరా? ఒరే మొన్న వచ్చిన టెట్లు తిప్పాను కూడా ఇలాంటి మంచాన్ని లేపలా పోయిందిరా. నువ్వు లేపేవరా బాబు. దమయంతి వచ్చిన అందగత్తి వల్ల కూడా కాలే, వదులు మన బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రానికి తట్టుకోలేడాడు. రే వదలండ్రా. 30 కోట్లు రా. అనసూయరా. రే ఆదినే దూదిలా ఎగరేసిన అందం రాతనదే. 30 కోట్లు రా. రంగస్థలాన్ని రంగుల రాట్ల తిప్పిన గ్లామర్ రాతందే. ముప్పై కోట్లు రా. చాలు ఇక చాలు. ఈ 30 రోజులు బోని కేడ్చా, ఓని కేడ్చా, ముద్దు కేడ్చా, ముచ్చట కేడ్చా, కళ్ళు మండే. అనసూయ గారు ఆదితో డాన్స్ చేశారు, సుధీర్తో డాన్స్ చేశారు, నాతో కూడా ఇచ్చి కదండి. పందులో ఓడిపోయాడు. దాక్షారం పెదిరేడు సూరిబాబు మందు కాల్పించండి రా. బాంబులంటే కాల్పించరా? అరే నువ్వు జీతం తీసుకుని నువ్వే కల్పించుకో. జీతం తీసుకోవటంలో నువ్వు కాల్పించారా? ఒరే స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదండ్రా. అపురూపమైనదమ్మ ఆడజన్మ. ఎవరిది? ఎవరు రాశారో గాని సైనేసు రంభ, భోజేసు మాత, కార్యేసు దాసి, కరణేసు మంత్రి. ఫస్ట్ శయనేసు రంభ వచ్చింది ఏమిటి? అది దొరబాబు కాబట్టి. ఎంత గొప్పగా రాశాడండి ఆ మహాకవి. ఆడవాళ్ళు తన జీవితంలో ఎన్ని పాత్రలు పోషిస్తారండి. ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా. ఆడవాళ్ళుగా పుట్టడం వాళ్ళ అదృష్టం, వాళ్ళని గౌరవించడం మగవాళ్ళగా మన అదృష్టం. ఈ మాటలు దొరబాబు నోట వినడం మన దురదృష్టం.
దోమ, అందులోకి ఆడదోమ బట్టలు లేకుండా నా మీద వాలిందా? ఏంటమ్మా వయసు వచ్చిన దోమ పిల్లవే ఇలా ఒంటరిగా తిరగచ్చా? ఎల్లు, ఏ మగ దోమ కట్టబడకుండా అవతల పో. ఏంటి దొరబాబు మరి టూ మచ్ దోమే కదా. దోమకైనా పాడదే కదండి. జ్ఞానోదయం అయింది. రోజా గారు, బాబు గారు, హూ ఇస్ హి? మీకు విషయం చెప్పమంటారా? చెప్పండి. ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర మిత్ర కానీ తప్పులు ఉంటాయి, క్షమించండి. తత్తరమిత్రగాడు. మరొక్కసారి చూడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ పాటని యూట్యూబ్ లో కొడితే క్యూట్ అని కర్మ అని సాంగ్ వస్తుంది. మన ఈ పాటకేస్తే చూసే జనాలు ఏంది కర్మ అనుకుంటారు. ఇది నా కర్మని నీ చేసుకోవడం. సరే ఆఫీస్కి వెళ్తున్నా, నా బ్యాగ్ తీసురా. మీరేమో ఉదయం ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తారు. పైగా నా మీద అనుమానంతో రోజుకు ఒక ఇల్లు మారుస్తున్నారు. నిన్నే ఇంట్లో తీసుకొచ్చి పడేశారు. మరి ఇక్కడ మటుకు మగవాళ్ళు ఎవరు లేరంటున్నారా? ఏం మాట్లాడుతున్నావు శాంతి? గంధపు వనంలో గంజాయి మొక్క ఉంటది, కానీ గంజాయి వనంలో ఒకే ఒక గంధపు మొక్క ఉంది. అతనే మన పక్కింటి అతను. తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు? సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాబు పడుకున్నాడా? పడుకున్నాడండి. సరే అవుతా, నేను ఆఫీస్కి వెళ్తాను. వెళ్ళండి. శాంతి ఎల్రా బాబు, ఈ దారుణం మేము చూడలేం. ఈ ఒక్కసారికి చూడండి సార్. శాంతి ఏంటి? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అయితే నాకు ఎప్పుడు ఇచ్చే మామూలు. మన ఇద్దరం ముద్దులు పెట్టుకుంటే చూసే వాళ్ళకి నోట్ల ముద్దలు కూడా మూసుకొని వెళ్ళు, మూసుకొని వెళ్ళు. హలో, ఏంటి? నేను ఆఫీస్కా? లేదండి, అక్కడ ముగ్గురు ఆడవాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు నా వల్ల కాదు ఆఫీస్లో పనిచేయడం. కలయా నిజమా? ఒక ఆడదాని చీర నన్ను తాకడమా? ఎన్ని నదులు స్నానం చేస్తే ఈ పాపం పోతుంది? అయ్యో, ఇప్పుడు ఏమైందండి? ఒక ఆడదాని చీర నన్ను తాకిందండి. చీరే కదా, నేను తాకలేదు కదా. ఓ అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నా పేరు శాంతి అండి. నా పేరు దొరబాబు అండి. నేను ఆడవాళ్ళతో రాఖీ కట్టించుకునేటప్పుడు తప్ప మిగతా టైంలో నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే అసలు నమ్మలేకపోతున్నానండి. ఇంతకీ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? నేను, మా వారు, మా బాబు ఉంటామండి. మీకు బాబు ఉన్నాడా? ఉన్నాడండి. చెప్పరే, నాకు చిన్నపిల్ల అంటే భలే ఇష్టం. నాన్న బంగారం, బయటికి రారా. ఒక గూటిలో నా చిలకుండేది, ఒక గూటిలో నా కోయిలుండేది. ఎంత ముద్దొస్తున్నాడో. అంకుల్, నాకేమో ఆకలేస్తుంది. అవునా? అమ్మ నాకు అన్నం పెట్టలేదు. నేను పెడతానా నీకు? నీకేం కావాలి? అన్నం కావాలి కదా? నాకు పప్పు కావాలి. పప్పు లేదు నాన్న. నాకు చికెన్ కావాలి. లేదు నాన్న. నాకు నాకు బిర్యానీ కావాలి. తిన్నానా? నీకెందుకు? చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా. నాకు ఏమైనా రైమ్స్ చెప్పవా నాన్న? నాన్న ఏంట్రా పక్కింటోడు? ప్లీజ్ నాన్న. ఏమండి? ఏమైందండి? ఏమండి, మీ అబ్బాయి ఏంటి నన్ను నాన్న అంటున్నాడు? ఏం చెప్పమంటారండి? వాడికేమో వాళ్ళ నాన్నతో ఆడుకోవాలని, వాళ్ళ నాన్న గోరు ముద్దలు పెడితే తినాలని ఎంతో ఆశగా ఉన్నాడు. ఏం లాభం అండి? వీడు పడుకున్నప్పుడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వస్తాడు, వీడు లావక ముందు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతాడు. నాన్న ప్లీజ్ నా రైమ్స్ చెప్పు నాన్న. ఏ ఫర్ ఏ ఫర్ యాపిల్, యాపిల్. వై ఫర్. శాంతి ఏంటి అప్పుడే పక్కంటే ఆయనతో మాటలు కూడా కలిసిపోయారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. మా అబ్బాయిని బాగా ఆడించారు, బాగా ఇచ్చేది. నాన్న ప్లీజ్ నాన్న రైమ్స్ చెప్పు నాన్న. తప్పు నాన్న, ఆయన పక్కింటి అంకుల్ గారు, నేను నాన్నే. ఏది ఒకసారి నేనెవరిని? అంకుల్. అంకుల్ ఏంటి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎలా మార్చేసావు? అసలు నిన్ను అనాలరా? ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర రమతే దేవతః. మిత్ర ఏమైంది బాబు? నాన్న అంకుల్ తిడతాను.
ఆడిని నాన్న అంటావేట్రా? నీకేనా మట్టిదాన్ని పోయిందా ఏంటి? ఒక్కదాని ఒకడికి చంపేస్తారా? ఆడిని కాదే అసలనే, నిన్ను అనాలే అసలనే. ఆడి పెంపకం ఇలా తయారైంది కాబట్టారా నువ్వు ఇలా చిచ్చి రే ఏంట్రా ఇదంతా తడిపేసావు? ఆ లోపల నిక్కరు నెల్లు మార్చుకురా వెళ్ళు. ఏంట్రా ఇది? ఏంట్రా నీకేమన్నా అర్థం అవుతుందా? మనం ఇల్లు మారేమని ఆఫీసులోంచి నా ఫ్రెండ్ వస్తున్నాడే, ఆడొచ్చేటప్పటికి నా నాన్న నన్ను అంకులంటే ఏంటే? పిల్లడితో నేను చిన్నగా చెప్తానండి. బాగున్నారా? మా మిస్సెస్. నమస్తే అండి. ఈడు మా అబ్బాయి, ఆయన మా పక్కింట్లో అద్దె. పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న. అదేంట్రా నాన్న అంటున్నాడు? బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపం. వెళ్ళు. ఏంట్రా? వదిలేరా, తర్వాత ఎప్పుడైనా తీసుకొస్తా. తర్వాత నాకు ఇది చాలా డేంజర్ విషయం. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు. దొరబాబు గారు, మీ నాన్న పూజ్యతే తత్ర రమయంతే దేవత. అమ్మా ఏమైంది బాబు? నాన్న నా మాట పదే పదే అర్థం చెప్పమ్మా. దొరబాబు గారు ప్లీజ్ మీ ఇంట్లోకి వెళ్ళండి మీరు. అది నాన్న. వెళ్ళారా? ఎక్కడికి వెళ్తా? ఎక్కడికి వెళ్తా? ఇలా కూర్చో. ఎక్కడికి వెళ్తావురా? పడుకో, మధ్యలో పడుకోరా, మధ్యలో పడుకో. నాన్న కావాలి. నిన్ను పడుకోమన్నానా? 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 ఏంటండి పిల్లని కొట్టి అలా కొట్టేస్తారు? వాడు చెప్పే విధానం చెప్పండి. నాన్న కావాలమ్మా. ఇప్పుడు ఏంటి నీ పరిస్థితి ఏంటి? రాడు, ఎప్పటికీ రాడు. నేనే ఉంటాను. నేను నాన్ని, ఇది అమ్మ, నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లని పట్టుకుని అలా కొడతారో? బుద్ధి ఉందా లేదా? ఆడెవడ కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమానం ఆ గదిలోంచి అట్లాడవేట్రా? అట్లాడవే. అబ్బో రాజుగారు. మా నాన్నను కొట్టు ఊరుకున్నా, మా అమ్మను కొట్టు ఊరుకున్నా, నన్ను కొట్టు ఊరుకోనా, తట్టుకోలేను. అగ్నిస్కరాల ఇన్సూరెన్స్ ఉందా? లేదు నాన్న, నీకు కట్టాను కానీ నాకు కట్టుకోలేదు. కట్టుకోవాలరా, ఇలాంటి వస్తా ఉంటాయి, ఇలాంటి వస్తా సార్ హీరో గారు వెల్కమ్. సిటీ మాల్ సిటీ మాల్ సిటీ మాల్ సిటీ మాల్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్నే చూస్తే విజిలేస్తారు. ఇది నేను కోరుకున్నాను. మీ క్యారెక్టర్ అయిపోయి నేర్పండి. అవునయ్యా, కొన ఊపిరి అని ఎందుకు టైటిల్ పెట్టు? మీకు సూట్ అవుతుందని. ఈ సినిమాలో హీరోయిన్ ని కొన ఊపిరి వరకు కాపాడుతూ ఉంటారు సార్, అందుకే ఈ టైటిల్ పెట్టా. ఇటు అప్పుడు దాకా ఉంటానా? ఉండకపోతే టైటిల్ మార్చేద్దాం. మనం అన్ని మంచి లొకేషన్లు ఉండగా సాంగ్ ఎక్కడ ప్లాన్ చేసేటి? అంటే సాంగ్ డిమాండ్ చేసింది సార్. మీరు డాన్స్ చేసేటప్పుడు నిప్పులు సెగలు పొగలు రావాలి. నిప్పులు సెగలు హైదరాబాద్ లో ఉంటాయి కదా, కాశ్మీర్ లో ఎందుకు ఉంటాయి? అంటే మన హీరో మంచులో కూడా సెగలు పుట్టించగలడు అని చెప్పడానికి ఇక్కడ ప్లాన్ చేశారు. అబ్బచ్చా. సెగలు మీరు పుట్టిస్తారు 3 రోజులు కానీ కాశ్మీర్ లో షూటింగ్ చేశాను అనుకో, ఆ సెగలు వెనకాల పెట్టాలి.
ఇంతకీ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ ఏమని పెట్టు? డాన్స్ వచ్చిన వాళ్ళే పెట్టా సార్. సైడ్ డాన్సర్లు కూడా డాన్స్ వచ్చిన వాళ్ళే పెట్టుంటావు కదా. బడ్జెట్ ఎక్కువ అయిద్దని చుట్టుపక్కల పనిచేసే వాళ్ళని పెట్టా. ఇంకెందుకు ఆలస్యం, మరి కొరియోగ్రాఫర్ని పిలిపించు. ఓకే కొరియోగ్రాఫర్. వెరీ గుడ్, బాగా చేసావు. డీకి ట్రై చేయపోవా? అక్కడి నుంచి వచ్చిందట. ఓహో, ఫైనల్ చూశాను. అక్కడ దాకా నేను రాలేదే. వస్తావేమో చూశానులే. నీకోటి తెలుసా, శివశంకర్ మాస్టర్ గారికి మగధీరలోని డాన్స్ మాస్టర్ అవకాశం ఇప్పించింది ఎవరు? నేను. శేఖర్ మాస్టర్ గారికి మా చిరంజీవి గారితో చెప్పి సాంగ్ ఇప్పించింది నేను. ప్రభుదేవని బొంబాయి పంపించింది నేను. అది బయటికి పంపించింది నేనే. ఇప్పుడు అవసరం, అది పంచబడింది. ఇప్పుడు అవసరమా అంటున్నాను. ఇదిగోండి డాన్స్ మాస్టర్ గారు, నేనేం చేయాలో చెప్పండి ఫస్ట్. నా సినిమాలన్నీ మీరు చేద్దరు కానీ. కేరియాన్. ఓకే ఓకే, కమన్ కమన్, సాంగ్ ప్లే చేయండి. పండు మూమెంట్ కన్నా రాజుగారి ఎక్స్ప్రెషన్ బాగుంది. బాగా చేసేవయ్యా. పండు ఇలా ఆడితో చేయండి సాంగ్. సార్ లేకపోతే ఏంటయ్యా, కాలు రెండు ఇలా సంగతి పెట్టాయి. నేనేమో థియేటర్లో బాక్సులు బద్దలవ్వాలని, నా బాక్సులు బద్దలవ్వాలని చూస్తావు నువ్వు. 80 సంవత్సరాల నుంచి కాపాడుతున్నానయ్యా. ఏంటిది? పరువు. నేను ఎలా చేసినా జనం చూస్తారయ్యా. మరి కామెడీ చేస్తే చూడండి. ఇప్పుడు అవసరం అది. పండు, ఇప్పుడు నేను జనం ఏం చేసినా చూస్తా. అంచేత నాకు ఈజీగా నేచురల్ గా ఉండేది ఏమన్నా ఉంటే చెయ్య. కోటేరా, మీకు నేచురల్ కావాలి అంతే కదా. ఓకే ఓకే ఓకే, రెడీ కెమెరా సాంగ్. సూపర్ సార్, అల్టిమేట్. కాశ్మీర్ చలిలో ఫుల్ అల్టిమేట్ అంటావేటగా, చలికి కింద నుంచి వణుకొచ్చాని. ఏదో నేచురల్ గా చేసినట్టుంది సార్. సాంగ్ అయిపోయింది, ₹1 ట్రాన్స్ఫర్. ఏంటి ఈడు కోట? అంటే స్కిట్ కదా, అందుకే ఇష్టం వచ్చినట్టు. అవుతా 2 కోట్లు. ఏది స్కిట్టే కదా. చిన్న కోరిక అండి. అడుగు హీరోల్ని డాన్స్ మాస్టర్లు అయ్యి అడుగుతూ ఉంటారు, మేము ఇస్తా ఉంటాం. చెప్పు. ఒకసారి నేను మూడు ఒక వేస్తా, అది మీరేస్తే చూడాలి, నాకు ఒక ఆశ ఉందండి. నిజమా? ఏంటి చెయ్యి. సాంగ్ ప్లే. నిజమైన ఆర్టిస్ట్ కి ఫుల్ గా వేయక్కర్లేదు. చాలు. సాంగ్ 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 ప్లీజ్. మైకేల్ జాక్సన్ ఏడుస్తున్నారు పైనుంచి. నేనేం చెప్పాను, మీరు ఏం చేశారు? చూడమ్మా, నువ్వేం చేస్తావో జనానికి తెలియదు. నేనేం చేసినా జనం చూస్తారు. ఎందుకంటే తెర వెనకాల మీరు ఉంటారు, తెర ముందు మేము ఉంటాం. మీరు ఎంత చేసినా పని. టాబ్లెట్ వేసుకోండి, తగ్గిపోతుంది. సరే కానీ మనకు కొంచెం షుగర్ ఉంది. ఓకే సార్. ఓకే సార్ పట్టుకోమంటారా? ఏంట్రా? కోటు సార్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటి మంచి అంత అందంగా ఉంటుందా? ఓ $1 బిలియన్ సో మచ్. మంచి ఎంత బాగుంది. ఏమయ్యా, పాట ఎక్కడ పాడా? అక్కడ పాడాను సార్, వెళ్దాకా. అక్కడ పాడావా? దాంతో ఆడుకున్నాను నేను. మీరు రిలాక్స్ అవ్వండి, నేను అవతల ఒక మంచి లొకేషన్ ఉందంట, చూడు. అది చూసి వస్తా. ఒరే దుర్గారు, మర్చిపోయినావు, నువ్వు జబర్దస్త్ ఆర్టిస్ట్ కదా. మళ్ళీ ఎందుకు ఈ టచ్ అప్ బ్యాగ్ వేసుకున్నా? మధ్య గుండు కొవ్వు వచ్చింది సార్, అందుకే వెళ్ళి డాక్టర్ చేపించుకున్నా. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. డాక్టర్లు చెప్పారా, డైరెక్టర్లు చెప్పారా? కూర్చుందా? ఓకే సార్. ఓకే ఓకే ఓకే. హీరో దగ్గర కూర్చుంటావా? రెడీ ఫోన్. సార్ తప్పైపోయింది సార్, కూర్చోండి సార్, నేను చెప్తాను. సార్ మీకు గుండు కొవ్వు వచ్చింది సార్, డాక్టర్ చెప్పుకోపోయారు. కూర్చో, ఇక్కడ కూర్చో. కాలు నొక్కుతేనే ఎలా ఉంది సార్? అసలు నొక్కినట్టే లేదేట్రా? అవునా సార్? బూట్ నొక్కుతున్నావు.
హుజురాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, హుజురాబాద్. రే ఏ? మన దగ్గర 4 మిషన్ గన్లు ఉండాలి, 2 ఉన్నాయంట్రా. మీరు గన్న భద్రపరచమన్నారు కదా, అందుకే లాకర్ లో పెట్టొచ్చా. సరే ఇంకోటి ఏం చేసావు? మొన్న సుధీర్ కాశ్మీర్ వచ్చాడండి, మిషన్ గన్ అంటే ఏదో అనుకుని ఇది అట్టుకోడండి. మొన్న రోడ్డు మధ్యలో మందు పాత్ర పెట్టమని ఏం చేసావు? పెట్టానండి. ఏమైంది? రోడ్డుకి అడ్డంగా ఉన్నాయని పోలీసులు తీసేశారండి. ఒరే రోడ్డు మధ్యలో మందు పాత్ర పెట్టమంటే గొయ్యి దోవ పెట్టాలరా. ఆ మొక్క మీరు ముందు చెప్పాలి కదా. ఆయన పెద్ద సినిమా స్టార్ అండి, షూటింగ్ చేయడానికి వచ్చాడు ఇక్కడికి. అయితే వాడిని కిడ్నాప్ చేసి మనం కోరినంత డబ్బు డిమాండ్ చేద్దాం. అలాగేనండి. నిజామాబాద్, చేతుల పైకి ఎత్తరా. సోలో టీవీలో అయిన తర్వాత ఎత్తేసాను, ఇంకెప్పుడు ఏమి ఎత్తాను రా. ఒరే నాకు తెలియదు, జూనియర్ ఆర్టిస్టులు కెమెరాలు లేవు అక్కడ, నువ్వేట్రా అలా చూస్తున్నా? నిన్ను కిడ్నాప్ చేసాం. కిడ్నాప్ చేశారా? మా దగ్గరే బందీలుగా ఉండాలి, మర్యాదగా మా డెన్నకి నడరా. మీరు రాత్రికి ఇక్కడే పడుకోండి, మేము తినడానికి ఏమన్నా తీసుకుని వస్తాం. మనం కొనుక్కున్నాం సార్. సార్ పక్కన రేడియో వస్తుంది సార్, సార్ కిడ్నాప్ చేసి. శీతాకాలంలో వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధులు మంచుకు దూరంగా ఉండాలి. మంచుకు దూరంగా ఉంటావేంటండి, మొత్తం అంతా మంచే కదా. మంచుకు అంటుకున్న శరీర అవయవాలు మొద్దుబారిపోయి పనిచేయవు. తొక్కలే ఎంతో గట్ట పారిపోద్దాం సార్. వాళ్ళు చూస్తే పట్టుకుంటారేమో. పట్టుకునే తల సంగతి సార్, ఇదే సందు, పారిపోద్దాం. ఎక్కడికి వెళ్తున్నారా? పారిపోతున్నాం సార్. కాదు సార్, ఎల్లు గన్నులు చూసాం కదండి, ఆగిపోయింది. వీడు ఎలాగైనా తప్పించుకుని ఇలా ఉన్నాడు. ఇందాక దాన్ని కిడ్నాప్ చేసాం కదా, దాన్ని దీన్ని వీడిని కలిపి కట్టిరా. సరేనండి. ఏమండి, ఇంతకీ మీరెవరు, మీ పేరేంటండి? నా పేరు పవిత్ర అండి. మీరు పుట్టిన తర్వాత పెట్టారా, మీ అమ్మ నాన్న ఎదిగిన తర్వాత పెట్టారా? నా గురించి తెలుసుకోకుండా పెట్టారండి. మిమ్మల్ని నన్ను ఎలాగా వీళ్ళు చంపేస్తారు. చచ్చిపోయే ముందు అందంగా ఉన్న అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలని ఉందండి. నన్ను ఎలాగో చంపేస్తారండి, మీ చివరి కోరిక నేను తీరుస్తానండి. ఇటు తిరగండి. చాలు, ఒక అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకున్నాను, చాలు. సాంగు బ్రతకాలి అని ఒక ఆశ రేగరే, చంపాలి వెంటాడే చావురే. ఒక అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకుంటేనే ఇంత బలం వచ్చిందే, మరి ఆ అందమైన అమ్మాయిని చూస్తే ఇంకెంత బలం వస్తుందో చూడు. పవిత్ర గారు, కాల్చుకో. సార్ ఏమో చచ్చిపోయాడు, చివరి ఆఖరికైనా టచ్ అప్ చేద్దాం. అరే ఇవాళ చేసే ఫ్యామిలీ స్కిట్ అయినా ప్రేసి పాట వేసుకున్నా, దానికి ఒక రీజన్ ఉన్నది. పోయేకాలం ప్రేమకాలం. సార్ డబ్బులున్నోని ధనవంతుడు అంటారు, బుద్ధిలోని బుద్ధిమంతుడు అంటారు, పిచ్చున్నోని పిచ్చిరవి అంటారు. మహేష్ బాబు గారు చేసిన సినిమా పేరు శ్రీమంతుడు అంటారు, నన్ను మా ఊర్లో నీతివంతుడు అంటారు. ప్రపంచంలో అందరికి తెలిసి 7 వింతలు, 8వ వింతకు చీర కట్టి రమ్మంటే అది నా భార్య. చూస్తారా? 8వ వింత నా భార్య. ఒకసారి వెల్కమ్ ఇవ్వమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు మీ అందరికీ తెలుసు, సరయు కసాండ్రా. నేను సన్నగా ఉంటానని మా అమ్మ నాన్న సరయు అని పెట్టారు, కత్తిలా ఉంటానని కసాండ్రా అని పేరు పెట్టారు తెలుసా? భగవంతుడు ఒక మంచి భర్తనిమ్మంటే మహా మంచి భర్తనిచ్చారు. థ్యాంక్ యూ గాడ్. వావ్,
అను సరియు వాట్రా లాస్ట్ ఎపిసోడ్ కి ఈ ఎపిసోడ్ కి ఇంత నాజుగ్గా తయారవేంట్రా? నువ్వు ఇచ్చిన టిప్సే సరే. ఒక్క నిమిషం. ఏమండి ఒకసారి ఆ పిల్ల అనసూయని చూడండి. అనసూయ ఎవరు? అందగత్తె అనసూయ గురించి మీకు తెలీదా? అందగత్తె అనసూయ నీకన్నా అందంగా ఉంటుందని? నాకన్నా అందంగా ఉండదు, కానీ ఆ పిల్లకున్న అందం ఏదో ఆ పిల్లకుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో నాకు తెలిసిన ఆడవాళ్ళు ఇద్దరు. ఒకటి మా అమ్మ, నీ పుట్ట ముందుకే పోయింది. Yeah, exactly. అవును, పుట్టగానే పోయింటుందిరా నిన్ను చూసి. ఇలాంటి కొడుకు కన్నా మొన్న ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు ఫోన్ చేసి బ్యూటిఫుల్ అనే పదం తీసేసి మీ భార్య పేరు రాస్తా అన్నారు. కసాండ్రా. ఆ కసాండ్రా పేరు రాస్తా అంటే నేను ఒకటి చెప్పిన, మీరు ఎంత ఇస్తారు అన్న, నీకెంత కావాలి అన్నాడు. నాకు 5K కావాలి అన్న. వాళ్ళు 5C ఇస్తా అన్నారు. K కన్నా C చిన్నది, నాకు అవసరం లేదని చెప్పేసి. ఏమన్నారు? ప్రపంచంలోని ఇద్దరే ఆడవాళ్ళు చూసారా? ఒకరు మీ అమ్మ, తర్వాత నేనా? 100%. ఒక్కసారి షూ ఓపెన్ చేయండి. ఇలా రండి, ఇక్కడ కాలు పెట్టండి. అంటే సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లం కదా. సార్, నాకు భార్యను ప్రేమించడం ఒక వ్యసనం. అరే, అందరికి డబ్బులతో నయమయ్యే వ్యాధి ఉంటది, లేదా డబ్బుతో నయం కాని వ్యాధి కూడా ఉంటది. కానీ నాకున్న వ్యాధి ఏంటో తెలుసా? ఏంటి? ఈ భార్యను ప్రేమించడమే. ఏమండి, ఒక్క నిమిషం. నాకెక్కడో కొడుతుంది. ఏమండి, చిన్న మాట, ఏమి అనుకోరు కదా? మీరు ఇప్పుడు క్యాంపుకి వెళ్తారు కదా, అక్కడ నేను గుర్తొస్తానా? మర్చిపోతేనే కదా నువ్వు గుర్తొచ్చేది. ఎందుకు పిచ్చిదానిక మాట్లాడతావు నువ్వు? ఓకేనా? జాగ్రత్త, వారం రోజులు వస్తా. ఫోన్ లో టచ్ ఉండు, గంట వీడియో కాల్ మాట్లాడతావు కదా. అలాగే. ఇప్పుడు అనసూయ, ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి హస్బెండ్ ఉంటాడా? Yeah, I'm a little busy today. Can I call you tomorrow? గుజ్జక్క, మాలవి, ఎలా ఉన్నావే? మర్చిపోయినే, మన కాలేజీలో ఉంటుండే ఏదో కసాండ్రా, దాని వెనకైతే ఒక్కడు కూడా పడకుండే, దాని పెళ్లి అయిందట్టవా? అవునే, దానికి మంచి మొగుడు కూడా దొరకడని విన్నాను. చాలే అమ్మా. ఇది చూడవే, అడవి పందిలాగా ముళ్ళ పొదల్లోంచి వచ్చినట్టు ఎలా వస్తుంది ఇలా. ఊర్లో ఉన్నప్పుడేమో పెంటక్క, మళ్ళా కనటోళ్ళు ఇప్పుడేమో సో హ్యాపీ అంట. నమస్కారం సార్. నమస్కారం మేడం గారు. మేము కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అందరూ కాలేజీలో ఏమనేవారు తెలుసా? మా ముగ్గురిని 3 రోజెస్. అబ్బో, రంగు, రుచి, చిక్కదనం. వసే కసు, నువ్వు అసలు పిల్లల్ని కంటున్నావా లేదే? ఒకేసారి 1 డజన్ మందిని కంటామే. వసే, డజన్ మందిని కానేది మనుషులు కాదే, పందులు. ఒక విషయం తెలుసా? ఏంటి అది? మా ఆయన ఇంతవరకు ప్రపంచంలో ఇద్దరు ఆడవాళ్ళు చూశారు తెలుసా? ఒకరు వాళ్ళ అమ్మగారిని, తర్వాత నన్నే. నిన్ను చూసిన తర్వాత వేరే ఆడవాళ్ళని చూడాలని కూడా అనిపించదులే అవే. ఏమిటి, మా ఆయన గారు వచ్చేసారు. ఏమండి, ఫ్లైట్ క్యాన్సిల్ అయిందా? వచ్చేసారు. ఫ్లైట్ నిన్ను వదిలి వెళ్ళలేక. సరేలేండి, ఎలాగే వచ్చారు కదా, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కదా. మా ఫ్రెండ్స్ వచ్చారు, నా చిన్ననాటి స్నేహితులు. ప్రపంచంలో నాకు తెలిసింది ఒకటే ఒక అందం, అది నీది. నీ తప్ప ఇంకోరు ఎవరిని చూడను. భగవంతుడా, ఏంటి రిపీటెడ్ డైలాగ్? బుజ్జి, మా ఆయన గారే. మాలిని, మా ఆయన గారు. ఏంటండి మీ మొహం చూపించరా? నా వల్ల కాదు, నీ దండం పెడతా. ఎంత మంచి మొగుడే దానికి. ముఖాలు చూపించిన మొగాడు ఏం మొగాడమ్మా? వచ్చి ఇంతసేపు అయింది, ఏదైనా కాఫీ నీళ్ళు వచ్చే రోజు. సారీ, కూర్చోండి. హలో, హాయ్ డార్లింగ్, హౌ యూ? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావంటే మూతి పని రాలగొడతా. ఊరు భాష మాట్లాడు. నువ్వు ఊళ్ళకెళ్ళి పోయిందానవా? అమెరికాలకెళ్ళి ఇప్పుడే వచ్చినట్టుంటారు. ఇది చదివింది 10వ తరగతి, దీని నోట్లే. ఏమండి, కాఫీ తీసుకురండి, మా ఫ్రెండ్స్ వచ్చారు. కాఫీ తీసుకొస్తుండట. ఇప్పుడైనా మొహం చూడాల్సిందే.
ఏమండి ఇంకొకసారి అడుగుతున్నాను, మా ఫ్రెండ్స్ చూడొచ్చు కదా. నేను జాగ్రత్త వహిస్తున్నా. ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళు మండుతున్నాయని హెల్మెట్ పెట్టుకున్నా. నువ్వు ఆడదానవా మగాడవరా ఉల్లిగడ్డలు కోయనికే? భార్యను ప్రేమించిన వాడు ఏదైనా చేస్తాడు ఎడ్డిదానా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నాకు. వస్తే అవునే నాకు కూడా అనిపిస్తుంది. నువ్వు ఏం కాదులే, ప్రపంచంలో మనిషికి పోలిన మనుషులు 7 ఉంటారు. అలాగే గొంతుకు పోల్చిన గొంతులు 7 గొంతులు ఉంటాయి. అవన్నీ మనకి ఎందుకు? నీలాంటిదే పక్కింటికి పాలు పోయనికే పోతే ఎవరింటో లేపుకొని పోయిందంట. హలో బుజ్జి, హలో, మీ ఆయనకి ఇక్కడ యాక్సిడెంట్ అయిందమ్మా. అమ్మో, ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. నా మగనికి యాక్సిడెంట్ అయిందంటే నేను పోతా. ఈ ఫోన్లో మనవై పోను అలిగిపోను. సరే నువ్వు కూడా వెళ్ళు. హలో, వి విల్ మీట్ అగైన్ రా. బేబీ లవ్ యు. ఐ లవ్ యూ. అయ్యో, ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు కానీ ఎవరూ చూడలేకపోయారు. నాకు అర్జెంట్ గా ఫోన్ వచ్చింది. ఆ ఫైల్ నేనే చూసుకోనట. ఒక్కసారి అలా పోయి ఇలా వచ్చేస్తా. అనకండి, ఇప్పుడు వేస్తా నేను. ఓకేనా? ఎలా వెళ్ళాలో ఏంటో మా ఇంటికి. బస్ స్టాప్. ఎక్కడికి వెళ్ళిపోయాను? మీరెక్కడికి వెళ్ళారండి? నేను బస్ స్టాప్ లో ఉండమని చెప్పి. నేను ఎక్కడికి వెళ్ళా? అక్కడికి వెళ్ళే లోపు నువ్వు మాయమైపోయాను. ఆటో, జాగ్రత్తగా వెళ్ళు. నేను ఆఫీస్ లో చిన్న పని ఉంది, అది చూసుకొని నేను వచ్చేస్తా. ఆటో వెళ్ళరా నువ్వు. అమ్మా, ఎవడున్నాడో ఎక్కడున్నాడో. అమ్మ, ఎవరు రా? నేను వచ్చా మనవయ్యా. నీ మొగుండే. ఓ దేవుడా, నా దేవుడా, నీ కాలు పక్కి కడిగి పోసుకుంటారా? నువ్వుకేమైంది? చచ్చిపోయిందంట ఫోన్ వచ్చింది. నీ పూజల కింద నాకేమన్నా అవుతుందా అని? ఒక నిమిషం ఆగు. ఆ నోట్ల మనవయ్య, ఆ దిక్కుల దీపంబాడు, ఆ కొంపకరు వట్ట అన్ని ఆడు ఫోన్ చేసిన వీడే ఫోన్ చేసి వాడు పాపన పడిపోతాడు. నువ్వు అర్థం చేసుకో. ఆటో, ఒకే ఏరియాలో 3 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తున్న సంగతి మీకు అర్థమైపోయింది అనుకుంటా. నీతివంతుడు. నీతివంతుడు అంటే బోర్డు పెట్టుకుపోతే నడవదమ్మా. ఇది నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గదవి ఎండిపోతుంది, కడుపు మండిపోతుంది. మా కర్మ. రైట్. ఆ స్కిట్లు చేంజ్ అయితే మా కర్మ కూడా అట్నే ఉన్నది. చూడలేక మా కర్మ. బాబన్న, ప్రపంచంలో ఎవరికైనా ఒక్కొక్క టెన్షన్ ఉంటది. మనకి భవిష్యత్తు లేదని ఒక టెన్షన్ పడతాను, పెళ్లి కాలేదని ఒక టెన్షన్ పడతాను. నా టెన్షన్ ఏంటో తెలుసా మీకు? నా టెన్షన్ నా పిల్లం సార్. పుట్టింటికాడు ఉన్నది. ఓ పద్ధతిగా పిల్లని ప్రేమించుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ 50,000 నౌకరు సార్ నాది. అమ్మ మీద ప్రేమతో ఇంటికాడి పోయి ఉంటది. రావేట మా అమ్మ అంటది. నీ అమ్మ ఎలాగైనా ఇలా పిల్లని తీసుకొని నా ఇంటికి వస్తా సార్. చూద్దాం. అంటే రాకుండా చేసేది నువ్వేనైంది, చూద్దామంటాను. చూద్దాం అన్నానండి. చూడు. ఓకే. మాలిని, జయమాలి, ఈ రోజు మీకు విషయం చెప్పాలి. ఏంటమ్మాది? ఈ రోజు మీ అమ్మ ఈ పొజిషన్ లో ఉందన్న, ఇంత గొప్ప పేరు సంపాదించిందన్న, దానంతటి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మీ మేనత్త. నాకు చచ్చిపోవాలనుంది. ఎవరైనా పెళ్లికొచ్చి కట్నంగా డబ్బులు చదివిస్తారు, గిఫ్ట్లు చదివిస్తారు. కానీ మా వదినమ్మ నాకు ఎంత హెల్ప్ చేసిందో తెలుసా? నా పెళ్లికి తను 7 వారాలు నగిలిచ్చి నన్ను ఎంకరేజ్ చేసింది తెలుసా? మీనత, మమ్మీ నోరు తెరిస్తే 10 మాటలు 9:30 మాట మీ గురించి ఉంటుంది తెలుసా? మాటకు ముందో వదిన, మాటకు వెనుక వదిన. అమ్మా, అచ్చు నువ్వు మా మేనత్త ఇద్దరు ఒకేలా ఉన్నారే. పిచ్చిదానా, నువ్వు ఇప్పుడన్నావు, ఊరంతా ఎప్పుడో కోడే కూసింది. సాయి, కళ్ళు చూపించుకో డాక్టర్కి వెళ్ళి. మా వదిన ఎప్పుడు ఏం కొన్నా 2 పేర్లు కొంటది. ఒక పేరు తన దగ్గర, ఒక పేరు నా దగ్గర. ఇది తను కొనిచ్చింది. కాలేజీకి వెళ్ళవే. సరే మమ్మీ. సరే అమ్మా, నేను కాకరకాయ వండా, సొరకాయ వండనా? అర్థమైంది, గుత్తొంకాయ. ఏంటి పెద్ద బావా, నువ్వు అలా నవ్వుతూనే ఉంటావు, కానీ నాకు ఇక్కడ కంపరం ఎత్తుతుంది. పిల్లలిద్దరిని నీకు పరిచయం చేయలేదని ఫీల్ అవుతున్నావా? ఎలా పరిచయం చేయమంటావు? ఏ మొహం పెట్టుకొని పరిచయం చేయమంటావు? నువ్వే నన్ను వెడ్డింగ్ చేసుకొని ఉంటే ఈ 2 పిల్లలు నీ కళ్ళల్లో ఉండేవారు కదా. నన్ను ఏమని పరిచయం చేయమంటావు? పిల్లలకి జస్ట్ మిస్ డాడీ అని పరిచయం చేయమంటావా? ఏది ఏమైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం పెద్ద బాబు. థ్యాంక్ యూ.
ఏమండి? ఏంటి? ఏం చేస్తున్నారు? పనేం లేదని పడుకోనానే. పనున్నా మీరు చేసేది ఏమీ లేదు, పడుకోండి. ఏమల్లుడు ఎందుకు వచ్చావు? ఎప్పుడు వచ్చావని అడుగుతారు ఎవరన్నా, ఎందుకు వచ్చావని అడగరు. సరే అడుగుతున్నాను, దేనికి వచ్చావు? ఎందుకు వస్తారు అత్తగారింటికి ఒక అల్లుడు? మర్యాద కోసం వస్తాడు, కట్నం కోసం వస్తాడు, పిల్లం కోసం వస్తాడు. నాకు ఆ రెండొద్దు, నా పిల్లం నాకు ఇచ్చాను, వెళ్తా. పిల్లని తర్వాత పంపిస్తాలే. ఏంటి తర్వాత పంపుతావే? ఎప్పుడు పంపుతావు? అల్లుడు పెళ్ళొచ్చి ఎన్నాళ్ళైంది చెప్పు, నాకు ముద్దు ముచ్చట వద్దా? ఏం వద్దు నాకు చూడు. ఏమండి ఎప్పుడు వచ్చారు? ఎంతసేపు అవుతుంది? ఇప్పుడే వచ్చానే. బయట ఏంటండి మాటలు? రండి కూర్చొని టీ పెట్టినా కాఫీ. ఏమేం మాలిని? అమ్మా నీ మగుడు రాగానే ఈ తల్లిని మర్చిపోతావా? అయ్యో లేదమ్మా, నేను మాసాలు పొంచిన తల్లిని వదిలేసి మగుడితో వెళ్ళిపోతావే? వెళ్ళిపో. లేదమ్మా, అయ్యో ఇంట్లో గుత్తంకాయ మాడిపోతుంది. వెళ్ళా, పని మీద ఉండు. సరే అమ్మా. అల్లుడు పంపిస్తానని చెప్పాను కదా, వెళ్ళు. ఎందుకే దొంగేడుపు లేడుతో? బాబు గారు, దసరా, దీపావళి, మొన్న సంక్రాంతి కూడా అయిపోయింది. ఎప్పుడు పంపుతాడు నీ బిడ్డను నా దగ్గరికి? పంపుతానని చెప్పాను, వెళ్ళిపో అల్లుడు. ఏంటి పంపించేది? ఎప్పుడు పంపుతావు? ఆల్రెడీ 30 సంవత్సరాలు ప్రశ్నిస్తుంది మస్కులు బన్నా. పిల్లలకి 3 ఏళ్ళ కాచి మస్కులు పంటానా? అల్లుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ ఆండాలమ్మతో మాట్లాడుతున్నావు. అరే ఈ ఊర్లో ఎవరు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పరు, అలాంటిది నువ్వు నాకు ఎదురు సమాధానం చెప్తున్నావు. నాకు తెలియదు, నాకు ఇలా నాకు నా పిల్లల్ని నాతో పంపుతాను, నేను వెళ్తా. మామ నువ్వన్నా చెప్పొచ్చుగా. ఆయన మౌత్ ఎప్పుడో మ్యూట్ లో పోయింది. వీడొకడు పట్టుకున్నా పంటాడు. చూడత్తమ్మా మంచిగా. అత్తను పట్టుకొని చెయ్యి చూపించకూడదు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ ఊర్లో నాకు ఎంత పరపతి ఉందో తెలుసా? ఇలా పట్టుకుపోవాలో నాకు బాగా తెలుసు. నేను పట్టుకొని వెళ్ళి చూపెడతా ఇవాళ. ఛాలెంజ్ నీకు నల్లదానా. పళ్ళు రాలిపోతాయి. ఆయన వెళ్ళిపోయారా అమ్మా? అంటే ఉంటే మీ ఆయనతో వెళ్ళిపోదాం అనుకున్నావమ్మా? అయ్యో అంటే నవమాసాలు మోచిన తల్లిని వదిలి వెళ్ళిపోదాం అనుకున్నా. వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తానమ్మా? మళ్ళీ 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 వదినా చూసావా? అమ్మో పల్లెటూరులో ఏదైనా పరువు పోతుంది. తెలివి తక్కువ పని చేసావు అల్లుడు. అనసూయ చూసావా? ఎప్పుడు వచ్చావు? అక్కడికి వెళ్ళి ఎందుకు కొట్టావు? నేనేమన్నా పట్టుకొని తలుపు కొట్టినా? నా పిల్లల తలుపు కొట్టినా? నా తలుపు కొట్టినా సరే నాకు ఊర్లో పరువు పోదా? ఎందుకు దూకాలి? అమ్మా గోడ దూకింది మీ అల్లుడే కదా, అది నా కోసమే కదా. అంటే ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. నువ్వు రాత్రిపూట రమ్మని గోడ దూకొస్తే. లేదమ్మా, ఏడో పక్కమ్మా, నేను ఎక్కడికి వెళ్తానమ్మా? నువ్వు ఉంటాను కదా ఒకటి దగ్గరికి. మామ అల్లుడు వచ్చి పడుకో. అల్లుడు వచ్చి పడుకోవటం ఏంటి? అక్కడ తిరుగుతాది, నన్ను కొడతాంది. నాకు ఒక విషయం చెప్పు, అత్త నీ దగ్గరికి ఎప్పుడు నచ్చిందా? పక్కకు రాలేదు కానీ మీ అత్త ఒకసారి వచ్చింది. తక్కువ లేదు నీకు. అల్లుడు ఉగాదికి వచ్చింది, మళ్ళీ ఉగాదికి పంపిస్తాను చెప్తానా? ఇలా రాత్రిపూట వస్తే చంపి నరికి పోగులు పెడతా. అల్లుడు అత్త ఒక్క నిమిషం, ఒక కాంప్రమైజ్ కద్దాం. కాంప్రమైజ్ కి రావడం ఏంటి అనసూయ? ఈ 10,000 నుంచి ఒక గంట సేపు ఎంత బుద్ధి తక్కువ మాట అన్నావు అల్లుడు. కళ్ళు పోతాయిరా. నేను నీకు ఎలా కనిపిస్తాను రా? 10,000 రూపాయలు తీసుకుని అమ్మాయిని పంపించేది అలా కనిపిస్తున్నాను రా. రేటు పెంచరా? 20,000 తీసుకో. అమ్మా అడిగింది నన్నే కదా. అయితే 20,000 తీసుకొని అయ్యో నన్ను పంపించమంటావా? లేదమ్మా, వెళ్ళిపోతావా? అయినా నువ్వు ఉంటాను కానీ నేను ఎక్కడికి వెళ్ళలేనమ్మా. అంటే నవమాసాలు మోసి ఈ తల్లి పోయిన తర్వాత వెళ్ళిపోతావా? అయినా అమ్మ పెళ్ళై 3 ఏళ్ళు అయింది. ఏ ఆడకూతురైనా ఉండాల్సింది మొగుడు దగ్గరే కదమ్మా. అంటే ఇన్నాళ్ళు మీ అమ్మ చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. వెళ్ళిపో. లేదమ్మా అమ్మ, నేను ఎక్కడికి వెళ్ళనమ్మా, నేను ఇంట్లోనే ఉంటానమ్మా. చైనా కాఫీ చెట్న పాలు ఎనర్జీ పోయింది. వెళ్ళు. మెంటల్
పంపుతావానే? పైసలు తీసుకొని పంపు, ప్రేమతో పంపు. నీ బిడ్డ నా దగ్గర పంపకపోతే కాయ పండు ఎక్కించలు కాస్తుంది. వచ్చేటప్పుడు కాయా పళ్ళు బస్తాలు బస్తాలు వస్తాయి, నువ్వు వెళ్ళు. నేను అన్నది చెట్లకుండా కాయలు కాదే, మనమని మనవరాలు ఎత్తుకోవా? అవన్నీ వచ్చే టైం వస్తాయి, అల్లుడు వెళ్ళమని చెప్పారు కదా వెళ్ళు. ఒక అల్లుడు ఉసురు తాగి అత్త కాలిపోతుందంటే నువ్వే అవుతావు చూడు. నేను ఎలా తీసుకోపోతున్నా చూడు, ఎలా ఎలా తీసుకోపోతా. వస్తే అత్త ఎవరు కాళ్ళ తుమ్మ కట్ట లేకుండా నిట్రాను. అయ్యో అల్లుడు, నీకేమైనా మతిపోయిందా? మా ఇంట వంట లేదు, తాగుడు బాటలతో వస్తావేంటి అల్లుడు? అంటే నా ఇంట వంట ఉన్నదానే తాగుడు. అల్లుడు పంపిస్తానని చెప్పాను కదా. పంపకి, నీ కూతురు నాకు అద్దు. ఏమండి తాగాల నుంచి మొత్తం స్టోరీ ఇక్కడ నడుతుంది. ఆయన చెయ్యి పట్టుకుంటావా? ఎంత పరువు తక్కువ నాకు. అబ్బా, అల్లుడి మీద చెయ్యేసి గప్కి గప్కి అని కొట్టినప్పుడు లేదు కానీ గోడ దూకితే ఏ అత్తైనా పడతాదిరా. పారంపోకు కూసా బిడ్డరా పిలవని. ఏ మాలిని, అమ్మాయి చిన్నమ్మాయి ఇలా నువ్వు. అమ్మో అమ్మో అమ్మో, అల్లుడు నన్ను చంపైపోతున్నాడే. ఏంటిది అతను పక్కన కొడతావా? కొట్ట నీ అక్క నా దగ్గరకి వచ్చేదాకా నిన్ను అల్లుడు నీకు నమస్కారం. చిన్న అమ్మాయిని వదిలి ఇంకా పెళ్లి కావాల్సింది. నాకు ఇది అద్దు, నాకు అది ముద్దు. నీకు దండం పెడతాను, పెద్ద అమ్మాయిని తీసుకొని వెళ్ళిపో. నీ భార్య నువ్వు తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే, నాకు కూడా ఏదైనా సెట్ చేసి వెళ్ళాడు అల్లుడు. 100% సెట్ చేస్తారా? ఇది ఎప్పుడో సెట్ చేయాలి నీకు. సూపర్ అల్లుడు. అమ్మా వెళ్ళొస్తానే. అమ్మా వెళ్ళు, మళ్ళీ రాకే తల్లి. అమ్మో దశకొద్ది దొరికాడు బిస్కొత్తులు మొగుడని ఎంత పని చేశాడు అల్లుడు. హలో, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఆండాలమ్మా. అవునే, నువ్వు నా పెళ్ళానివి ఆండాలివి. అప్పుడెప్పుడో వార్తలు వచ్చేప్పుడు వచ్చావే, మళ్ళీ వార్తలు వచ్చేంత వరకు వదిలేదు.